ఏ కంట్రీ అయినా సరే అబ్రాడ్ లో చదువుకోవాలి అనుకునే స్టూడెంట్స్ అందరికీ కూడా బెస్ట్ సర్వీసెస్ ప్రొవైడ్ చేస్తుంది విసోర్స్. సో విసోర్స్ త్రూ అబ్రాడ్ కి వెళ్ళి చదువుకునే స్టూడెంట్ అండ్ పేరెంట్ ఉన్నారు, వారితో మాట్లాడదాం. హలో అండి, మీ పేరు? అబ్రహాం. అబ్రహం. సో మీరేం చదువుకున్నారు? బీఎస్సీ ఇన్ అగ్రికల్చర్. అగ్రికల్చర్. ఓకే, ఎక్కడి నుంచి వస్తున్నారు? దమ్మాయి కూడా ఇక్కడ లోకల్ మాది హైదరాబాద్ ఈసీఆర్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ విసోర్స్ గురించి ఎలా తెలిసింది? నేను మా ఫ్రెండ్ ఒకళ్ళు యూకేకి ప్రిఫర్ చేస్తుండే, అంటే వాళ్ళది ఉన్న ప్రాసెస్ అంతా స్మూత్ గా అయ్యింది, లోన్ కానీ అంత స్మూత్ గా అయితే నేను కూడా ప్రిఫర్ చేద్దామని విసోర్స్ వచ్చి. సో వాళ్ళు హ్యాపీగా అబ్రాడ్ కి విసోర్స్ తో వెళ్ళారు కాబట్టి వాళ్ళు మిమ్మల్ని రిఫర్ చేశారు. ఓకే, సో వచ్చిన తర్వాత మీకు ఎలా అనిపించింది ఇక్కడ ప్రాసెస్ అంతా కూడా? ప్రాసెస్ అంతా రాగానే ఇక నాకు అసలు ఐడియా లేకుండే. నార్మల్ గానే అగ్రికల్చర్ అంటే బయట కూడా అసలు జాబ్స్ లేవు, బయట ఉన్న సిచ్యువేషన్స్ కూడా కొంచెం క్రిటికల్ గానే ఉన్నాయి అగ్రికల్చర్ కి ఇంకా స్టడీ అయితే కొంచెం బాగుంటుందని ఫర్దర్ గా వెళ్తున్నాను అనమాట ప్రాసెస్ లోకి. రైట్. సో మీకు అంటే ఒక కన్ఫ్యూజన్ తో వచ్చుంటారు, క్లారిటీ వచ్చిందా వీళ్ళు మాట్లాడేది అంతా కూడా? ఎంత వరకు యూజ్ అవుతుంది అనిపించింది ఒక స్టూడెంట్ కి? 100% యూజ్ అవుతుంది, ఎందుకంటే రాగానే నాకు కూడా ఒక క్లియర్ సిచ్యువేషన్ అనేది అర్థమైంది. అంటే బయట కంట్రీస్ లో ఎట్లుంది అగ్రికల్చర్స్ అనేది ఎట్లుంది, మళ్ళీ ఇక్కడికి వచ్చినాక అది అయిపోయినాక లోన్ ప్రాసెస్ ఎట్లా. చాలా మంది స్టూడెంట్స్ ఇప్పుడు ఐటీ అని లేదంటే సైబర్ సెక్యూరిటీ, ఏఐ ఇలా అడ్వాన్స్ టెక్నాలజీ వైపు వెళ్తున్నారు. మీరు ఎందుకు అగ్రికల్చర్ చూస్ చేసుకున్నారు? అగ్రికల్చర్స్ కి ఆన్ ఫీల్డ్ ఉండి చేసుకోవాలి, దానికి కూడా సపరేట్ బిజినెస్ మేనేజ్మెంట్ ఉంటుంది. అందులో కూడా అగ్రికల్చర్ కూడా చాలా వరకు బ్రాంచెస్ ఉంటాయి. హార్టికల్చర్ అని, అగ్రోనమిస్ట్ అని, అందులో కూడా ఫార్మ్ మేనేజర్ అని, ఏబిఎం అని, అగ్రికల్చర్ బిజినెస్ మేనేజ్మెంట్ అని చాలా వరకు ఉన్నాయి బ్రాంచెస్. చాలా మంది దీన్ని ఫోకస్ చేయరు. ఇలా స్టూడెంట్ కి ఎన్ని విషయాలు తెలుస్తున్నాయి చూడండి. సో డెప్త్ అన్నిటిపైన మీకు ఒక ఐడియా ఉంది కాబట్టి మీరు అటువైపే మళ్ళీ ట్రావెల్ చేయాలనుకుంటున్నారు. సో మీరు చూస్ చేసుకున్నటువంటి ఈ కోర్స్ కి కూడా బ్యాంక్ లోన్ వస్తుందా? ఇన్ఫర్మేషన్ తెలుసుకున్నారా ఇక్కడ? వస్తుంది. బ్యాంక్ లోన్ అంటే మనకు వచ్చేసరికి ఇలా మనకు షూరిటీతో ఉంటుంది, నాన్ షూరిటీతో కూడా ఉంటుంది. సో ఆ ప్రాసెస్ ఏమైనా స్టార్ట్ అయిందా? ఇన్ఫర్మేషన్ ఏమైనా చెప్పారా దాని గురించి? అంటే మాకు ఇప్పుడే ఇన్ఫర్మేషన్ అనేది వచ్చింది అనమాట దాని గురించి, బ్యాంక్ లోన్ గురించి ఎలా ఉంటుంది, ఏంది ప్రాసెస్, ఏంటి, ఎంత ఇంట్రెస్ట్, బేసిక్ గానే మనకి. మీరు కూడా బ్యాంక్ లోన్ త్రూ వెళ్ళాలనుకుంటున్నారు అబ్రాడ్ కి. సో ఏం చెప్తారు ఓవరాల్ గా మీ ఎక్స్పీరియన్స్ విసోర్స్ గురించి? విసోర్స్ అయితే అందరూ రావాల్సిన ప్లేస్, బెస్ట్ ప్లేస్. రిఫర్ చేస్తే ఇంకా కొంచెం బాగుంటుంది, ఎందుకంటే అన్ని సొల్యూషన్స్ ఇక్కడనే ఉన్నాయి. ఎక్కడికి వెళ్ళినా సరే ఎట్లుంటుంది అంటే, నువ్వు ఒక దగ్గరికి వెళ్ళి బయట సపరేట్గా పోయి లోన్ తీసుకొని మళ్ళీ అక్కడ వాళ్ళతో మాట్లాడుకొని అంతా ఓకే చేసుకొని రావాలి అదేం చెప్పినారు. మా ఫ్రెండ్ ఒకటి మాత్రం ఇక్కడైతే ఒకటే దగ్గర నీకు అన్ని ఉంటాయి, అన్ని ఫెసిలిటీస్ ఒకటే దగ్గర ఉంటాయి. ఓకే, సో మీరు విసోర్స్ కి ముందు ఏమైనా కన్సల్టెన్సీస్ కి వెళ్ళున్నారా? కన్సల్టెన్సీస్కి అయితే వెళ్ళలేదు. ఓకే, డైరెక్ట్ ఫ్రెండ్ రిఫర్ చేశారు కాబట్టి ఇక్కడికి వచ్చేసారు. నైస్, ఆల్ ది బెస్ట్ అండి. థ్యాంక్ యూ.